తాటాకుల షెడ్ ఉంటుంది. ఆ ఇంటికి తీసుకెళ్ళి ఇంటి మీద ఆ పైకప్పు అంతా చూపించింది. తాటాకులు లేవు, ఆ బొంగులు లేవు, కర్రలు లేవు వాటి మీద. అయ్యా ఈ ఇంటి వెనక చిన్న కోడలు ఉంటుంది, ఇంటి ముందు పెద్ద కోడలు ఉంటుంది. ఆ చిన్న కోడలు కోపం వచ్చినప్పుడల్లా ఈ తాటాకులు తీసి పొయ్యిలో పెడతా ఉంటుంది. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడదీస్తుంది అనే మాటలు ఉన్నాయి కదా, దానికి సాదృశ్యమే ఇల్లు అని చెప్పింది ఆ తల్లి. చూడండి, జ్ఞానం చేత ఇల్లు కట్టుకోవాలి. సిమెంటు, ఇసుక, ఐరన్, కంకరేసి ఇల్లు కట్టే ఇల్లు వేరు. జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. స్త్రీలకు మాత్రమే కట్టే బాధ్యత, కుటుంబాన్ని కట్టే బాధ్యత దేవుడిచ్చాడు. అందుకని నేను సహోదరి అలైక్యకి చెప్పే విషయం ఏంటంటే, జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. ప్రార్థన ద్వారా ఇంటిని కట్టుకోవాలి. కుటుంబంలో సమాధానం. ఓ తల్లి కుమారునికి సంబంధాలు చూస్తుందంట. ఏమంటే గుణవతి అయిన భార్య దొరకాలి కదా అని. చూడండి, అందంగా ఉంది, హైటు, వెయిట్, డబ్బు అన్నీ ఉన్నాయి, గుణవతి దొరకట్లేదని ఇంచుమించుగా చాలా సంబంధాలు వెతికింది. ఆఖరికి ఒక సంబంధం సెట్ అయింది, గుణవతి అయిన భార్య దొరికింది. పెళ్ళి అయిపోయింది. ఒక నెల రోజులు బాగా ఉంది. నెల తర్వాత లెక్కలన్నీ రాసి పెడుతుంది. ఎందుకంటే గుణవతి కనుక ఆ ఇంట్లో మామగారు ఎంత అన్నం తింటున్నాడు, అత్తమ్మ ఎన్ని ఇడ్లీలు తింటుంది, మరిది ఎన్ని పాలు తాగుతున్నాడు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎన్ని లీటర్లు పాలు తాగుతున్నారు, ఎంత భోజనం చేస్తారు, అన్ని లిస్ట్ రాసి పెట్టి అత్తమ్మకి ఇచ్చిందంట, భర్తకి ఇచ్చిందంట. ఏంటిదంటే, ఇదిగో మీ ఇంట్లో వాళ్ళు తినే తిండి ఇది, రోజుకి ఇంత ఖర్చు ఉంది, మనం ఇంట్లో ఉండడం కుదరదు, సపరేట్ అయిపోవాలి. ఎందుకంటే జ్ఞానవంతరాలు కనుక. చూడండి, జ్ఞానం అంటే ఈ లెక్కలు కాదు, కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించేటువంటి జ్ఞానం కావాలి. ఈ వేదిక మీద ఉన్నటువంటి చిరంజీవి సౌభాగ్యవతి అలైక్యకి దేవుడు పరలోక జ్ఞానం ఇచ్చి కుటుంబాన్ని కట్టుకునే కృప దయచేయునుగాక. నువ్వు జీవించినంత కాలం సాటి అయిన సహాయంగా ఉంటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందని ఒక దైవ సేవకులుగా నేను సెలవిస్తున్నాను. సాటి అయిన సహాయంగా ఉండాలి, జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకోవాలి. యజమాని లాభ ప్రాప్తికి వెలితి కలగకుండా చూసుకోవాలి. కొంతమంది కుటుంబంలో సంపాదించిన సంపాదన అంతా వాళ్ళ మేకప్లకి, అలాగే అనవసరమైన వాటికి ఖర్చు పెడుతుంటారు. కొంతమంది మా పాస్టర్ గారు చెప్తుంటారు, అబ్రహం పాస్టర్ గారు, చెప్పులు మొదలుకొని క్లిప్పుల దాకా మ్యాచింగ్లో ఉంటారంట. కొంతమంది ఎప్పుడు మ్యాచింగ్లు వెతుక్కుంటూ ఉంటారంట. స్త్రీలారా, మీరు సాటి అయిన సహాయంగా ఉండండి, మీ కుటుంబాలు కట్టబడతాయి. రెండోదిగా లోబడి ఉండాలి. స్త్రీలు ప్రతి విషయంలో పురుషునికి లోబడి ఉండాలి. చూడండి, తిరగబడుతున్నారనుకోండి, కుటుంబం విచ్ఛిన్నం అయిపోయినట్టే. లోబడుతూ ఉన్నారనుకోండి, కుటుంబం కట్టబడినట్టే. అబ్రహాము శారాల చరిత్ర మనం గమనిస్తే ప్రతి విషయములో అబ్రహామునికి తన భార్య అయిన శారా లోబడింది అని రాయబడి ఉంటుంది బైబిల్లో. పరిశుద్ధ స్త్రీలలో శారమ్మ పేరు మాత్రమే లిఖించబడింది. చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ పరిశుద్ధ గ్రంథంలో శారమ్మ పేరు ఎందుకు లిఖించబడిందంటే అన్ని విషయాల్లో లోబడుతూ వచ్చిందంట భర్తకి. చూడండి, ఒక స్త్రీ ఇంటి యజమానికి లోబడిందంటే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. లోబడకుండా తిరగబడుతూ ఉంటే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతూ ఉంటుంది. లోబడి జీవించండి, తిరుగుబాటు చేయొద్దు. చాలా కుటుంబాలు తిరుగుబాటు చేసి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. అబ్రహాం లింకన్ చరిత్ర నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక రోజున అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడైనప్పుడు ఒక పెద్ద సభకి వెళ్తున్నాడంటే ఉపన్యాసం చేసేదానికి. ఆయన బ్లాక్గా ఉంటాడు, వైట్ అండ్ వైట్ షూట్ వేసి, వైట్ టై కట్టి, అంతా వైట్ షూ, వైట్ షూటు, వైట్ టై, అంతా వైటే. బయటికి వస్తూ ఉంటే సభకి వెళ్దామని భార్యకే నచ్చక, అమ్మో మా ఆయన నలుపు వైట్ డ్రెస్ వేసేసరికి ఇంత అందంగా ఉన్నాడు, ఎవరైనా ఏమైనా చేస్తున్నాను, లోపలికి వెళ్ళి ఒక ఇంకు బాటిల్ తెచ్చి షూట్ మీద చల్లిందంటండి. అబ్రహాం లింకన్ గారు చూసి చిరునవ్వు నవ్వి లోపలికి వెళ్ళి, ఓకే ఇది నీకు ఇష్టం లేదు కదా, వేరే షూట్ వేసుకుంటానని వెళ్ళి స్కై బ్లూ షూట్ వేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. గొడవ పెట్టుకోలా, తిట్టలా, పోట్లల్లా వెళ్ళిపోయాడు. వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ ఉపన్యాసం చేశాడు, అద్భుతంగా మాట్లాడాడు. కుటుంబంలో నచ్చకపోయినా అక్కడ అందరికీ నచ్చాడు ఆయన. మొత్తం మీదకి ఉపన్యాసం చేసి వచ్చాడు.
అక్కడ ఆయన సన్మానించారు కదండి, పూలమాలు వేసి అవన్నీ తీసుకొచ్చి భార్య మెడలేసి ఆమెను సన్మానించాడంట. అంటే కుటుంబంలో ఒకరికొకరు లోబడి జీవిస్తే, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవిస్తే అంతకంటే మరొక అద్భుతమైన సంతోషం, అద్భుతంగా ఆ ఇల్లు కట్టబడుతుంటాయి. కనుక ఒకటి లోబడాలి, మొదటిగా సాటి అయిన సహాయంగా ఉండాలి, రెండోదిగా లోబడి జీవిస్తూ ఉండాలి. ఈరోజున చాలామంది కుటుంబాలుగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడో ఒక చోట తిరుగుబాటు, ఎక్కడో ఒక చోట అవిధేయత, మూర్ఖత్వం, ఏదో ఒక విషయంలో. సముద్రం అన్న తర్వాత అలలు ఉంటాయి, సంసారం అయిన తర్వాత సమస్యలు ఉంటాయని చెప్పి సామెతలు వాడుతూ ఉంటారు చాలామంది. మీరు ఎన్ని వాడినా కుటుంబాలు కట్టబడాలంటే మొట్టమొదటిగా స్త్రీల పాత్ర, సాటి అయిన సహాయంగా ఉండండి, రెండోదిగా లోబడి ఉండండి. ఏంటి పాస్టర్ గారు ఇందాక నుంచి మా అమ్మాయికే చెప్తున్నారు, అబ్బాయికి చెప్పరేంటి అని అనుకుంటున్నారేమో. అబ్బాయికి కూడా ఒక విషయం చెప్తాను. అమ్మ, నువ్వు లోబడి జీవించు, అలాగే సాటి అయిన సహాయం ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదకరంగా నడిపించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు అలైక్యని ఆశీర్వదించి జ్ఞానం ఇచ్చి నడిపించును గాక. అలాగే సహోదరుడు ఏలియా, ఆయనకి చెప్పే మాట ఏంటంటే భార్యని సొంత శరీరాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలి. నీవు, నీ భార్య, నీ పిల్లలు, కుటుంబం ఆశీర్వాదకరంగా రాబోయే కాలం ఉండాలంటే ఒకే ఒక విషయం, భార్యని ఏం చేయాలంటే ఎప్పుడు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? సొంత శరీరాన్ని ప్రేమించడం వాళ్ళు ఎవరైనా ఉంటారండి? సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో అలా ప్రేమించాలి పురుషుడు. అప్పుడే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి, బైబిల్లో ఇస్సాకు తన భార్యను ప్రేమించెను అనే మాట ఉంటుంది. అందుకని ఇస్సాకు మిక్కిలి గొప్పవాడైనంతవరకు దేవుడు విడిచిపెట్టలేదంట. ఏలియా, కాబోయే నీ భార్య నువ్వు ప్రేమిస్తే నీవు గొప్పవాడి అయ్యేంతవరకు దేవుడు నిన్ను విడవకుండా కాపాడి ఆశీర్వదించునుగాక. చూడండి, చాలామంది ఎదిరింటోళ్ళని, పక్కింటోళ్ళని, ఆ ఇంటోళ్ళని, ఈ ఇంటోళ్ళని ప్రేమిస్తారు. ఏంట్రా ఇంట్లో వాళ్ళు పట్టించుకోవు, అందరిని ప్రేమిస్తావు ఏంటంటే సోషల్ వర్క్ అంటాడు. పక్కింటి వాళ్ళకి ఏమైనా అయిందంటే ఈయనకు వాళ్ళకి తలనొప్పి వస్తే ఈయనకు తలనొప్పి వచ్చినట్టు ఫీల్ అవుతుంటాడు. ఇంట్లో వాళ్ళని ప్రేమించరు కొంతమంది, సోషల్ వర్క్ అంతా తిరుగుతూ ఉంటారు. వద్దు, అలాంటివి ఏమొద్దు. నీ శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నావో నీ భార్యను కూడా అలాగే ప్రేమించు. నువ్వు గొప్పవాడైనంత వరకు దేవుడు విడవకుండా నిన్ను ఆశీర్వదించునుగాక. యాకోబు రాహేలును ప్రేమించాడని ఉంటుంది. దేవుడు ఆశీర్వాదకరంగా వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. ప్రేమించండి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ప్రేమిస్తే చాలండి. రోజు ఉదయాన్నే లేచి ఏం చేయాలో తెలుసండి, భార్యని సన్మానించాలి, ప్రేమించాలి. ఉదయం మా పాస్టర్ గారు ఒక ఆయన చెప్పాడు, మొన్న నేను విన్నాను. పొద్దున్నే లేచి భార్యకి ఐ లవ్ యూ అని చెప్తే చాలంట. ఇక ఆ రోజంతా కూల్గా ఉంటుందంట భార్య. పొద్దున్నే లేచి ఆ పక్కింటి ఆమె చూడు ఎప్పుడు లేచింది, ఆ పక్కింటి ఆమె చూడు భోజనం ఎప్పుడు చేసింది, ఆ పక్కింటి ఆమె చూడు బట్టలు ఎప్పుడు ఉతుకుతుంది, ఆ పక్కింటి ఆమె చూడు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఈ భార్యకి పక్కింటి ఆమె గురించి చెప్పినప్పుడే ఎక్కుతూ ఉంటుంది. ఇక రోజుగా ఆ పక్కింటి ఆమె గురించి చెప్పారనుకో, నన్నెందుకు చేసుకున్నావయ్యా, దాన్నే చేసుకోపోయావు అన్నది. అంతే కదండి. అందుకని ఎప్పుడు పక్కింటోళ్ళని, ఎదిరింటోళ్ళని ఎవరిని పొగడదు. ఏలియా, నీ భార్యనే పొగుడుతూ ఉండు. అలా చెప్పలు కూడా ఒకసారి. ఆ ప్రేమించే మనసు పురుషులకు దయచేయును గాక. ఎవరిని భార్య ముందు ఎవరిని పొగడకూడదు. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకొని భార్యని ప్రేమించండి. పొద్దున్నే లేచి ఒకసారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పండి చాలు. అన్ని లెవెల్గా ఉంటాయి కూరలో. నువ్వు కానీ ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళ గురించి చెప్పావంటే 100 గ్రామ్స్ కారం వేయాల్సిందే, 1/2 కేజీ వేస్తుంది అంతే. అవుటిగా గట్టు దగ్గర ఓదారైపోయింది జీవితం. నా మాట వినండి, ప్రేమించండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. భార్యతో ఎప్పుడు గొడవలొద్దు, భార్యతో ఎప్పుడు పోట్లాడొద్దు, భార్య ముందు ఎవరి గురించి పొగడొద్దు. భార్యని ప్రేమించు. నీ శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నావు అలా ప్రేమించు. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇస్సాకుని గొప్ప చేసినట్టుగా దేవుడు నిన్ను గొప్ప చేసి ఆశీర్వదించును గాక. యాకోబుతో వాగ్దానాలు నెరవేర్చినట్టుగా దేవుడు నీతో వాగ్దానాలు నెరవేర్చి ఆశీర్వదించును గాక. భర్త ప్రేమించాలి, భార్య లోబడి జీవించాలి. చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే, యోహాను సువార్తలో యేసు అద్భుతం జరిగించాడండి. యేసుక్రీస్తు అద్భుతం జరిగించాడు.
అద్భుతం జరగకముందు మరియమ్మ తల్లి ఏం చెప్పిందంటే, అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు కానా అనే ఊరిలో పెళ్ళికి వెళ్తే మొట్టమొదటిగా, ఇప్పుడు మన ఊర్లో అయితే నీళ్ళు ఇస్తారు కదండి, కాళ్ళు కడుక్కోమని, మంచిని తాగమని. కానా అనే ఊరికి వెళ్తే ద్రాక్షారసం ఇస్తారు. గొప్ప గొప్ప పెళ్లి కార్యక్రమాల్లో కూడా చూస్తుంటాం, జ్యూస్ ఇవ్వడం, గ్రేప్ జ్యూస్ లేకపోతే డ్రింక్స్ ఇవ్వడం అలా చేస్తుంటారు. కానాలో ద్రాక్ష తీసుకొచ్చి ఇస్తారు, ద్రాక్ష రసం ఇస్తారు మనకి. పెళ్ళిలో ఇంకా ప్రత్యేకత ఏంటంటే ద్రాక్ష రసం ఇవ్వడం. ఆ ద్రాక్ష రసం అక్కడ పెళ్ళిలో అయిపోయింది. మొట్టమొదటిగా ఆ ఊరు వెళ్తే ఈ రోజు కూడా ద్రాక్ష రసం ఇస్తారు. ఇక్కడ చాలామంది పాస్టర్లు వెళ్ళారు, మేము కూడా వెళ్ళాం. ఆ ఊరికి 2 సార్లు వెళ్ళాం, ద్రాక్ష రసం ఇచ్చారంటే మాకు కూడా. పెళ్ళిలో ప్రత్యేకంగా ద్రాక్ష రసం ఇస్తారు. అయిపోయిందంటే పెద్ద గొడవలు జరుగుతాయి అక్కడ. మన ప్రాంతాల్లో కూడా పెళ్ళిలో భోజనం సరిగ్గా పెట్టలేదు అనుకోండి, గొడవలు చేసుకుంటారు. అక్కడ కూడా అంతే, పెద్ద గొడవ జరుగుతుంది అనుకున్నారు. యేసు ప్రభుని అడిగారు ద్రాక్షారసం అయిపోయిందని. మరియమ్మని అడిగితే మరియమ్మ చెప్పింది, యేసయ్య మీతో చెప్పింది చేయండి బాబు అని చెప్తే, యేసు ప్రభు రాతి బాణాలు తీసుకురామన్నాడు, నీళ్లు పోయమన్నాడు, ప్రార్థన చేశాడు, నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి, వడ్డించమని చెప్పాడండి. ద్రాక్షారసం అంటే సంతోషం. ఆ పెళ్లిలో సంతోషం అయిపోయింది. యేసయ్య మరలా అద్భుతం జరిగించాడు. యేసయ్య చెప్పింది చేయండి, మీ కుటుంబాలను కొరతలన్నీ దేవుడు తీర్చునుగాక. కొద్దిసేపట్లో భార్య భర్తలుగా మారబోతున్న అలైక్య, అలాగే ఏలియా, వీరి జీవితంలో కూడా నా ప్రభువైన యేసయ్య శ్రీమంతుడైన దేవుడు ఏ కొరత లేకుండా అన్ని సమృద్ధిగా అనుగ్రహించి, సంతోషం, సమాధానం ఏది కొదువైపోకుండా అన్ని సమృద్ధిగా ఆశీర్వాదం, ఐశ్వర్యం, సంపదలు అన్ని దేవుడు వీరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాలైనా కొత్తగా కుటుంబంగా కట్టబడి సంసారం అనే సాగరంలో దిగుతున్న వీరి కుటుంబం అయినా ఆశీర్వాదకరంగా ఉండాలంటే యేసు చెప్పింది చేయండి చాలు. ఆయన మీతో ఏం మాట్లాడతాడో, సేవకుల ద్వారా, వాక్యం ద్వారా ఏం మాట్లాడిస్తాడో ప్రార్థన చేసుకోండి. మీరిద్దరు దేవుడు ఏది చెప్తే అది చేయండి. మీ కుటుంబాల్లో ఏ కొరత లేకుండా నా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఈ మాట అనుమానించాడంట. అంటే కుటుంబంలో ఒకరికొకరు లోబడి జీవిస్తే, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవిస్తే అంతకంటే మరొక అద్భుతమైన సంతోషం, అద్భుతంగా ఆ ఇల్లు కట్టబడుతుంటాయి. కనుక ఒకటి లోబడాలి, మొదటిగా సాటి అయిన సహాయంగా ఉండాలి, రెండోదిగా లోబడి జీవిస్తూ ఉండాలి. ఈరోజు చాలామంది కుటుంబాలుగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడో ఒక చోట తిరుగుబాటు, ఎక్కడో ఒక చోట అవిధేయత, మూర్ఖత్వం, ఏదో ఒక విషయంలో. సముద్రం అన్న తర్వాత అలలు ఉంటాయి, సంసారం అయిన తర్వాత సమస్యలు ఉంటాయని చెప్పి సామెతలు వాడుతూ ఉంటారు చాలామంది. మీరు ఎన్ని వాడినా కుటుంబాలు కట్టబడాలంటే మొట్టమొదటిగా స్త్రీల పాత్ర, సాటి అయిన సహాయంగా ఉండండి, రెండోదిగా లోబడి ఉండండి. ఏంటి పాస్టర్ గారు ఇందాక నుంచి మా అమ్మాయికే చెప్తున్నారు, అబ్బాయికి చెప్పరేంటి అని అనుకుంటున్నారేమో. అబ్బాయికి కూడా ఒక విషయం చెప్తాను. అమ్మ, నువ్వు లోబడి జీవించు, అలాగే సాటి అయిన సహాయం ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదకరంగా నడిపించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు అలైక్యని ఆశీర్వదించి జ్ఞానం ఇచ్చి నడిపించును గాక. అలాగే సహోదరుడు ఏలియా, ఆయనకి చెప్పే మాట ఏంటంటే భార్యని సొంత శరీరాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలి. నీవు, నీ భార్య, నీ పిల్లలు, కుటుంబం ఆశీర్వాదకరంగా రాబోయే కాలం ఉండాలంటే ఒకే ఒక విషయం, భార్యని ఏం చేయాలంటే ఎప్పుడు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? సొంత శరీరాన్ని ప్రేమించడం వాళ్ళు ఎవరైనా ఉంటారండి? సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో అలా ప్రేమించాలి పురుషుడు. అప్పుడే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి, బైబిల్లో ఇస్సాకు తన భార్యను ప్రేమించెను అనే మాట ఉంటుంది. అందుకని ఇస్సాకు మిక్కిలి గొప్పవాడైనంతవరకు దేవుడు విడిచిపెట్టలేదంట. ఏలియా, కాబోయే నీ భార్య నువ్వు ప్రేమిస్తే నీవు గొప్పవాడి అయ్యేంతవరకు దేవుడు నిన్ను విడవకుండా కాపాడి ఆశీర్వదించునుగాక. చూడండి, చాలామంది ఎదిరింటోళ్ళని, పక్కింటోళ్ళని, ఆ ఇంటోళ్ళని, ఇంటోళ్ళని ప్రేమిస్తారు. ఏంట్రా ఇంట్లో వాళ్ళు పట్టించుకోవు, అందరిని ప్రేమిస్తావు ఏంటంటే సోషల్ వర్క్ అంటాడు. పక్కింటి వాళ్ళకి ఏమైనా అయిందంటే ఈయనకు వాళ్ళకి తలనొప్పి వస్తే ఈయనకు తలనొప్పి వచ్చినట్టు ఫీల్ అవుతుంటాడు. ఇంట్లో వాళ్ళని ప్రేమించరు కొంతమంది, సోషల్ వర్క్ అంతా తిరుగుతూ ఉంటారు. వద్దు, అలాంటివి ఏమొద్దు. నీ శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నావో నీ భార్యను కూడా అలాగే ప్రేమించు. నువ్వు గొప్పవాడైనంత వరకు దేవుడు విడవకుండా నిన్ను ఆశీర్వదించునుగాక.
యాకోబు రాహేలును ప్రేమించాడని ఉంటుంది. దేవుడు ఆశీర్వాదకరంగా వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. ప్రేమించండి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ప్రేమిస్తే చాలండి. రోజు ఉదయాన్నే లేచి ఏం చేయాలో తెలుసండి, భార్యని సన్మానించాలి, ప్రేమించాలి. ఉదయం మా పాస్టర్ గారు ఒక ఆయన చెప్పాడు, మొన్న నేను విన్నాను. పొద్దున్నే లేచి భార్యకి ఐ లవ్ యూ అని చెప్తే చాలంట. ఇక ఆ రోజంతా కూల్గా ఉంటుందంట భార్య. పొద్దున్నే లేచి ఆ పక్కింటి ఆమె చూడు ఎప్పుడు లేచింది, ఆ పక్కింటి ఆమె చూడు భోజనం ఎప్పుడు చేసింది, ఆ పక్కింటి ఆమె చూడు బట్టలు ఎప్పుడు ఉతుకుతుంది, ఆ పక్కింటి ఆమె చూడు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఈ భార్యకి పక్కింటి ఆమె గురించి చెప్పినప్పుడే ఎక్కుతూ ఉంటుంది. ఇక రోజుగా ఆ పక్కింటి ఆమె గురించి చెప్పారనుకో, నన్నెందుకు చేసుకున్నావయ్యా, దాన్నే చేసుకోపోయావు అన్నది. అంతే కదండి. అందుకని ఎప్పుడు పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని ఎవరిని పొగడదు. ఏలియా నీ భార్యనే పొగుడుతూ ఉండు. అలా చప్పట్లు కొడతాం ఒకసారి. ఆ ప్రేమించే మనసు పురుషులకు దయచేయును గాక. ఎవరిని భార్య ముందు ఎవరిని పొగడకూడదు. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకొని భార్యని ప్రేమించండి. పొద్దున్నే లేచి ఒకసారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పండి చాలు. అన్ని లెవెల్గా ఉంటాయి కూరలో. నువ్వు కానీ ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళ గురించి చెప్పావంటే 100 గ్రామ్స్ కారం వేయాల్సిందే, 1/2 కేజీ వేస్తుంది అంతే. అవుటిగా గట్టు దగ్గర ఓదారైపోయింది జీవితం. నా మాట వినండి, ప్రేమించండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. భార్యతో ఎప్పుడు గొడవలొద్దు, భార్యతో ఎప్పుడు పోట్లాడొద్దు, భార్య ముందు ఎవరి గురించి పొగడొద్దు. భార్యని ప్రేమించు. నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అలా ప్రేమించు. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇస్సాకుని గొప్ప చేసినట్టుగా దేవుడు నిన్ను గొప్ప చేసి ఆశీర్వదించును గాక. యాకోబుతో వాగ్దానాలు నెరవేర్చినట్టుగా దేవుడు నీతో వాగ్దానాలు నెరవేర్చి ఆశీర్వదించును గాక. భర్త ప్రేమించాలి, భార్య లోబడి జీవించాలి. చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే, యోహాను సువార్తలో యేసు అద్భుతం జరిగించాడండి. యేసుక్రీస్తు అద్భుతం జరిగించాడు. అద్భుతం జరగకముందు మరియమ్మ తల్లి ఏం చెప్పిందంటే, అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు కానా అనే ఊరిలో పెళ్ళికి వెళ్తే మొట్టమొదటిగా, ఇప్పుడు మన ఊర్లో అయితే నీళ్ళు ఇస్తారు కదండి, కాళ్ళు కడుక్కోమని, మంచిని తాగమని. కానా అనే ఊరికి వెళ్తే ద్రాక్షారసం ఇస్తారు. గొప్ప గొప్ప పెళ్లి కార్యక్రమాల్లో కూడా చూస్తుంటాం. జ్యూస్ ఇవ్వడం, గ్రేప్ జ్యూస్ లేకపోతే డ్రింక్స్ ఇవ్వడం అలా చేస్తుంటారు. కానాలో ద్రాక్ష తీసుకొచ్చి ఇస్తారు, ద్రాక్ష రసం ఇస్తారు మనకి. పెళ్ళిలో ఇంకా ప్రత్యేకత ఏంటంటే ద్రాక్ష రసం ఇవ్వడం. ఆ ద్రాక్ష రసం అక్కడ పెళ్ళిలో అయిపోయింది. మొట్టమొదటిగా ఆ ఊరు వెళ్తే ఈ రోజు కూడా ద్రాక్ష రసం ఇస్తారు. ఇక్కడ చాలామంది పాస్టర్లు వెళ్ళారు, మేము కూడా వెళ్ళాం. ఆ ఊరికి 2 సార్లు వెళ్ళాం. ద్రాక్ష రసం ఇచ్చారంటే మాకు కూడా. పెళ్ళిలో ప్రత్యేకంగా ద్రాక్ష రసం ఇస్తారు. అయిపోయిందంటే పెద్ద గొడవలు జరుగుతాయి అక్కడ. మన ప్రాంతాల్లో కూడా పెళ్ళిలో భోజనం సరిగ్గా పెట్టలేదు అనుకోండి, గొడవలు చేసుకుంటారు. అక్కడ కూడా అంతే, పెద్ద గొడవ జరుగుతుంది అనుకున్నారు. యేసు ప్రభుని అడిగారు ద్రాక్షారసం అయిపోయిందని. మరియమ్మని అడిగితే మరియమ్మ చెప్పింది, యేసయ్య మీతో చెప్పింది చేయండి బాబు అని చెప్తే, యేసు ప్రభు రాతి బాణాలు తీసుకురామన్నాడు, నీళ్లు పోయమన్నాడు, ప్రార్థన చేశాడు, నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి, వడ్డించమని చెప్పాడండి. ద్రాక్షారసం అంటే సంతోషం. ఆ పెళ్లిలో సంతోషం అయిపోయింది. యేసయ్య మరలా అద్భుతం జరిగించాడు. యేసయ్య చెప్పింది చేయండి, మీ కుటుంబాలను కొరతలన్నీ దేవుడు తీర్చునుగాక. కొద్దిసేపట్లో భార్య భర్తలుగా మారబోతున్న అలైక్య, అలాగే ఏలియా, వీరి జీవితంలో కూడా నా ప్రభువైన యేసయ్య శ్రీమంతుడైన దేవుడు ఏ కొరత లేకుండా అన్ని సమృద్ధిగా అనుగ్రహించి, సంతోషం, సమాధానం ఏది కొదువైపోకుండా అన్ని సమృద్ధిగా ఆశీర్వాదం, ఐశ్వర్యం, సంపదలు అన్ని దేవుడు వీరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాలైనా కొత్తగా కుటుంబంగా కట్టబడి సంసారం అనే సాగరంలో దిగుతున్న వీరి కుటుంబం అయినా ఆశీర్వాదకరంగా ఉండాలంటే యేసు చెప్పింది చేయండి చాలు. ఆయన మీతో ఏం మాట్లాడతాడో, సేవకుల ద్వారా, వాక్యం ద్వారా ఏం మాట్లాడిస్తాడో ప్రార్థన చేసుకోండి. మీరిద్దరు దేవుడు ఏది చెప్తే అది చేయండి. మీ కుటుంబాల్లో ఏ కొరత లేకుండా నా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఈ మాటలు తన జీవిత కాలం అంతయు నా తండ్రి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరు కార్యశుద్ధి కలగ చేయమని ఈ మాటల ద్వారా ప్రతిరోజునైనా వారి కుటుంబ వ్యవస్థకి అవసరమైన చక్కటి విషయాలు దైవజనులు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో లేఖనాల్లో నుంచి మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలేదో
అలేఖ్య ఏలియాకి సంబంధించి అని చెప్పని మనం అనుకున్నట్లయితే పొరపడినట్లేనండి. మీ కుటుంబ వ్యవస్థ సంగతిని మీరు మనసులో పెట్టుకొని ఆ ప్రకారంగా నడిపించబడాలని ప్రభుత్వానికి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. గమనించండి, మ్యారేజ్ రిజిస్టర్గా ప్రకటన చేస్తూ ఉన్నాను. ఏలియా అలేఖ్య పెళ్లి కుమారునిగా పెళ్లి కుమార్తెగా వేదికను అలంకరించారు. ఈ వివాహ ఆహ్వానాన్ని అందుకొని మీరందరూ కూడా చక్కగా కూడి వచ్చారు. వీరిద్దరికీ వివాహం చేయటానికి ఏమైనా అభ్యంతరాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మరి ఆ విషయాన్ని మీరు మాకు ఆధారాలతో సహా మాకు తెలియపరిస్తే, మీరు చూపించినటువంటి ఆధారాలు వాస్తవమైతే వివాహం జరిపించకుండా రద్దు చేయబడుతుంది. వీరిద్దరికీ పెళ్లి చేయటానికి కొన్ని సమస్యలు ఉన్నాయి, అభ్యంతరాలు ఉన్నాయి. పాస్టర్ గారు, దయచేసి పెళ్లి చేయొద్దు, ఇగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని మీలో ఎవరైనా తలంచినట్లయితే వాటిని మాకు చూపిస్తే, మీరు చూపించిన ఆధారాలు వాస్తవమైతే పెళ్లి ఉన్నాం. ఏలియా అలేఖ్య వీరిద్దరికీ పెళ్లి చేయటం మాకు ఇష్టమే పాస్టర్ గారు. పైన ఎండ ఎక్కువగా ఉంది, కడుపులో ఆకలి ఎక్కువ అవుతుంది, మీరు తొందరగా పెళ్లి చేయండి, మాకు ఇష్టమే అన్నవాళ్ళు మీ కుడి చేయి పెళ్లి చేయటం మాకు ఇష్టమే అన్నవాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి చేయించండి. సగం ఎత్తితే సగమే ఇష్టం అన్నట్లు. అసలు చెయ్యి ఎత్తకపోతే మేమేమనుకోవాలి? కన్యక అలేఖ్యని నీ పెళ్లి భారీగా చేసుకుని తనతో జీవితకాలం అంతా కాపురం చేసేదానికి ఇష్టపడుతున్నావా? లైక్ ఇష్టమేనా? హృదయపూర్వకంగా ఇష్టమేనా? ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? హృదయపూర్వకంగా ఇష్టమేనా? మీ కుడి చేయి పైకి ఎత్తి చూయించు. కొనున్న బ్రహ్మచారి ఏలియాని నీ పెళ్లి భర్తగా చేసుకుని తనతో జీవితకాలం అంతా కాపురం చేసేదానికి నువ్వు సమ్మతిస్తున్నావా? హృదయపూర్వకంగా ఇష్టమేనా? ఎవరైనా ఇబ్బంది పెట్టి తొందర పెట్టి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారా? హృదయపూర్వకంగా ఇష్టపడ్డా? ఓకే, నీ కుడి చేయి పైకి ఎత్తి చూపించినాను. మైకి దగ్గర పెళ్లి కుమార్తె వారిద్దరు కూడా ఈ సమయంలో పెళ్లి కుమారుని తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు చేతులు పట్టించేదాని కొరకు వేదిక దగ్గరికి రావాలి. అబ్బాయి తరఫున తల్లి కొంచెం కనపడ. మీ పేరేం పేరు? చెప్పండి, చేయండి, చెప్పండి. బాబురావు గారు. బాబురావు గారు, పెళ్లి కుమారుడు మీకు ఏమవుతారు? మీ కుమారుడు ఏలియాకి అలేఖ్యతో పెళ్లి చేసి వారిద్దరు భార్యాభర్తలుగా కొనసాగించబడుతూ మరి అలేఖ్యని మీ ఇంటి కోళ్ళగా చేసుకునేదానికి ఇష్టపడుతున్నారా? హృదయపూర్వకంగా ఇష్టం. అమ్మ మీ పేరు? సామ్రాజ్యం గారు. పెళ్లి కుమారుడు మీకు ఏమవుతారు? మీ కుమారుడు ఏలియాకి అలేఖ్యతో పెళ్లి చేసి వారిద్దరు భార్యాభర్తలుగా కొనసాగించబడుతూ మరి అలేఖ్యని మీ ఇంటి కోళ్ళగా చేసుకునే దానికి ఇష్టపడుతున్నారా? హృదయపూర్వకంగా ఇష్టం. అయ్యా మీ పేరు? కృష్ణ గారు. పెళ్లి కుమార్తె మీకు ఏమవుతుంది? మీకు కుమార్తె. అమ్మ మీ పేరు? జ్యోతి గారు. పెళ్లి కుమార్తె మీకు ఏమవుతుంది? మీ కుమార్తె అలేఖ్యని ఏలియాకి ఇచ్చి వివాహం చేసి వారిద్దరు భార్యాభర్తలుగా కొనసాగించబడుతూ మరి ఏలియాని మీ ఇంటి అల్లుడుగా చేసుకునేందుకు ఇష్టపడుతున్నారా? హృదయపూర్వకంగా ఇష్టమే. అమ్మ మీకు ఇష్టమైతే ఇప్పుడు అమ్మాయి కుడి చేతిని అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనా. దగ్గరికి రండి, కొంచెం దగ్గరగా. ఓకే సార్, కొంచెం ఇటు టర్న్ ఉంది కాదు. నేను చెప్పిన మాటకి చక్కగా సమాధానం చెప్పాలి. అడిగిన మాటకి. అలేఖ్యని ఎప్పుడు చూశారు మీరు?
ఫిబ్రవరి 10వ తేదీ. ఓకే. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎప్పుడు చూడలేదా? చూసావా? ఎప్పుడు చూసావు? నేను కూడా చూసావు. మొత్తం మీద 2-3 సార్లు చూసావు. నువ్వు చూసిన లేఖ ఏమైనా ఒకటే ఉండేదిగా. మంచిది. అలంకరించబడిన పెళ్లి కుమార్తె వరుడైన ఏలియా ఎదుట నిలవబడింది. ఆమె మేలు ముసుగుతూ వచ్చాడు. ఆమె ముఖం మీద ఉన్న ఆ మేలు ముసుగును తొలగించేదానికి దేవుడు ఏలియాని యోగ్యుడిగా నిలవబెట్టాడు. ఇప్పుడు తిన్నగా ఆ ముఖం మీద ఉన్న మేలు ముసుగును తొలగిస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుచుతారు. నీవే నా తోడువై, నీవే నా జీవమై, తోడువై నీవే నా జ్ఞాపికవై, అనువనువున నీ కృప నిక్షిప్తమై నన్ను మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించి ప్రాయం నీకు వచ్చి ఉండును గనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేయగా నువ్వు నా దాని అవుతుంది. ఏలియాను నేను అలేఖ్యా అనే పెళ్లి కుమార్తె అయిన నిన్ను నా పెళ్లి భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని సంతోషమందును దుఃఖమందును లేమి అందును కలిమి అందును వ్యాధి బాధ అందును ఆరోగ్యమందును నిన్ను విడవక వేరొకరిని నల్లక నీకు మాత్రమే భర్తనై నిన్ను పోషించి సంరక్షించి కాపాడుతానని దేవుని ఎదుట, దేవదూతల ఎదుట, దైవజనుల ఎదుట, మన రక్త సంబంధులందరి ఎదుట ఈ ప్రకారంగా జరిగించునని నీతో ప్రమాణం చేయుచున్నాను. అలేఖ్యతో ప్రమాణం చేయుచున్నాను. మనస్ఫూర్తిగా చూస్తుంది. అలేఖ్యాను నేను ఏలియా అని పెళ్లి కుమారుడైన నేను. ఏలియా అనే మాట ఏలియా అనే మాట ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. తర్వాత ఏమని పిలుస్తా అమ్మా? ఏమని పిలుస్తావా? ఏలియాను నిన్ను నా పెళ్లి భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని సంతోషమందును దుఃఖమందును లేమి అందును కలిమి అందును వ్యాధి బాధ ఎందును ఆరోగ్యమందును నిన్ను విడవక నీకు లోపడి భార్యన ఉండునని దేవుని ఎదుట, దేవదూతల ఎదుట, దైవజనుల ఎదుట, మన పెద్దలందరి ఎదుట ఈ ప్రకారంగా జరిగించునని నీతో ప్రమాణం చేయించున్నాను. స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. చెప్దాం ఆమేన్, ఆమేన్. ఏలియా అలేఖ్యని ఈ పెళ్లి భారీగా చేసుకునేదానికి నన్ను వస్తువు తీసుకొచ్చావా? ఎన్ని ఇచ్చావు? తాళి ఉన్నాయ్యా? విశ్వాసమునకు గుర్తుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ మంగళ సూత్రాన్ని మీ మెడలో ధరింపచేసి నా పెండ్లి భార్యగా స్వీకరించుచున్నాను. ఎన్ని ముందు వేస్తావు? మూడు పైకి
ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా దేహములో సగభాగముగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు మీ కుడి చేతులు వీళ్ళ వైపు చాపి వీళ్ళని ఆశీర్వదిస్తూ ప్రార్థిద్దాం. ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య మీకు స్తోత్రం. వివాహాన్ని ఘనంగా మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఘనంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. మీరు గొప్ప కార్యాన్ని చేశారు. కన్యకలుగా ఉన్న బిడ్డల్ని తండ్రి దేవుని చేత జతపరచబడిన వారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు అని స్థిరపరిచి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మీ ఘనమైన నామాన్ని బిడ్డల ద్వారా మహింపరచుకోండి. వీరి జీవితంలో ఉన్న కొరతలన్నీ తీర్చి ఆటంకాలు ఏమి వేరు చేయకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఐక్యపడి జీవించే కృప వీరికి దయచేయమని వేడుకుంటున్నాం. బంధుమిత్రులందరినీ చేరి వచ్చిన బిడ్డల్ని స్నేహితులందరినీ ఆశీర్వదించి దీవించండి. ఏలియాను అలైక్యాను మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ పిల్లల్ని పిల్లల్ని చూస్తావు అన్నది ఆశీర్వదించి దీవించండి. రాబోయే కాలం అంతా నూతనమైన మార్గాల్లో నడిపించండి. అబ్రహాము శారాల వలె, ఇస్సాకు రిబ్కాల వలె, అలాగే తండ్రి జకరియా ఎలిజబెతుల వలె, అకుల ప్రిస్కిల్లాల వలె బిడ్డల్ని ఆశీర్వదించి మిక్కిలి గొప్ప వాళ్ళంత వరకు మీరు చేయి విడవకుండా కాపాడి నడిపించి ఆశీర్వదించి మీ సన్నిధిలో స్థిరపరచండి. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని సెలవిచ్చిన మాటలు మీరు జీవితంలో నెరవేర్చి దీవించి వర్ధిల్ల శుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి సముఖం మనకు. నీ రూపము నేను కోల్పోయినా, నీ
వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగిరించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు. శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు. తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు తురుతుత్తు తురుతుత్తు. డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి. నీ మేలి ముసుగులోన నును సిగ్గు దాచినావు నీ కలలన్నీ పండగా నీ గుండెలోని వలపు నీ కనులలోన మెదిలి నీ ఆశలే తీరగా అధరాలపై నీ చిరునవ్వు అందుకునే ఆ వరమివ్వు మురిపించగా కవ్వించగా నీ వరుడినే మురిపించగా కవ్వించగా నీ వరుడినే. శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు
డుమ్ 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 తిరిపిపిపి డుమ్ 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 తిరిపిపిపి డుమ్ 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 తిరిపిపిపి డుమ్ 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 తిరిపిపిపి. నీ జీవన మధువనిలోన ఆ క్రీస్తు దీవెనతోనే విరబోసి ఓ మధుమాసం మదిలోన మ్రోగేను ప్రేమానురాగాలే ఘనమైనది కళ్యాణం విడిపోని బంధమే అనుబంధం చెదరనిది సంబంధం విలువైనది వింతైనది ఆ దైవ నియమం విలువైనది వింతైనది ఆ దైవ నియమం. శుభాకాంక్షలు శుభాశీసులు శుభాకాంక్షలు శుభాశీసులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీసులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీసులు. శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే
పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ సిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ సిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా. 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 ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము. సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము. సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా. 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 ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో
నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెప్పుకుంటివి, నాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా,